ఉన్నాయి. ఈ చిన్నారులో ఉన్న ఎనర్జీ నిజంగా అద్భుతం. మనుషులే కాదు కృష్ణ, ఇప్పుడు చెట్లు కూడా నేనే గొప్ప అని గొడవ పడే రోజులు వచ్చాయి. అవును రాధా, కానీ గొప్పతనం అంటే ఎత్తు కాదు, రూపం కాదు, ఫలము కాదు, మనసు, పనులు, వినయం. ఇప్పుడు ఇదే సందేశాన్ని మన లిల్లీ బాయ్స్ మనకి ఇంకా అద్భుతంగా చూపబోతున్నారు. వాళ్ళు చూపే స్కిట్ పేరు మనలో ఎవరు గొప్ప. అయితే అందరూ చెప్పట్లతో మన లిల్లీ బాయ్స్ని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఆడుకుందాం, మనం పాడుకుందాం, అందరికీ సహాయం చేద్దాం. ఒక వేప చెట్టు ప్రక్కనే మొలిచాయి. వాటిని పొలంలో మామిడి చెట్టు మొలిసిందే. నాకు చాలా సంతోషంగా. ఇక్కడ వేప చెట్టు కూడా మొలిసిందే. ఇక్కడ వేప చెట్టు కూడా మొలిసిందే. అలా ప్రతిరోజు రైతు మామిడి చెట్టుకి మాత్రమే నీళ్లు పోస్తూ ఉంటాడు. మామిడి చెట్టు పెరిగి పెద్దదవ్వాలి. మామిడి చెట్టుకి నీళ్లు పోసాను. మళ్ళీ పడుకో, వెళ్ళి పడుకో. అట్లాగే పెట్టుకో, పడుకో, ఒకసారి పడుకో. మళ్ళీ లేవాలి, ఇలా వేసుకో. ఇంక వెళ్ళి ఇటు కూర్చో. నువ్వు చెప్పు. ఈ రైతు నాకే నీళ్లు పోస్తున్నాడు, నేనే గొప్ప. మిగిలిన చెత్తని అస్సలు పట్టించుకోవటమే లేదు, నేనే గొప్ప. కాలక్రమంలో మామిడి చెట్టు, వేప చెట్టు పూలు పూసి కాయలు కాశాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామా? తీయగా ఉన్నాయి. పిల్లలు నా కాయలు తింటున్నారు, నేనే గొప్ప. నేనే గొప్ప, నేనే గొప్ప. ఏమండి చెప్పు. ఏమండి మామిడి చెట్టు గారు, ఏమండి మామిడి చెట్టు గారు చెప్పాలి. ఏంటి మధ్య నాతో మాట్లాడమే లేదు? నీతో నాకు మాటలేంటి, నీతో నాకు మాటలేంటి, నీతో నాకు స్నేహమేంటి? నాకంటే నువ్వు తక్కువ దానివి. నేనే గొప్ప, నేనే గొప్ప. కాదు కాదు, నేనే గొప్ప. కాదు కాదు, నేనే గొప్ప. మళ్ళీ చెప్పు, నేనే గొప్ప. కాదు కాదు, నేనే గొప్ప. మైక్లో చెప్పు. కాదు కాదు, నేనే గొప్ప. కాదు కాదు, నేనే గొప్ప. కాదు కాదు, నేనే గొప్ప. కాదు కాదు, నేనే గొప్ప. అబ్బబ్బా, మీ గోల ఆపండి. వినలేకపోతున్నా.
అంత సమానమే. వెళ్ళి కూర్చో. మళ్ళీ నువ్వు చెప్పు. ఏమండి సపోటా చెట్టు గారు, ఇటు తిరుగు, అటు తిరుగు. ఏమండి సపోటా చెట్టు కాదు, ఏదైనా చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప? మీ వాళ్ళు అర్థం అనుకోండి. మనమందరం సమానమే. వెళ్ళి కూర్చో. చెప్పు. ఏమండి ఈత చెట్టు గారు. ఏమండి ఈత చెట్టు గారు, మీరైనా చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప? మనమందరం సమానమే. మన చెట్లన్నీ గొప్పవే. అయ్యా కొబ్బరి చెట్టు కాదు, ఇక్కడ కూర్చో. మీరే చెప్పాలి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప? సరే అంతలాగా అడుగుతున్నారుగా చెప్తున్నా. నా దృష్టిలో ఉత్తమ చెట్టు వేప చెట్టు. ఎలా చెబుతారు? చెప్పు చెప్పు. ఎలా చెప్తాడు? చెయ్యి చూపించి అడిగాను నేను. చెప్పు. ఎలా చెప్తాడు? నా కాయలు తీయగా ఉంటాయి చెప్పు. నా కాయలు తీయగా ఉంటాయి. చెప్పు. వేపకాయలు చేదుగా ఉంటాయి. వేపకాయలు చేదుగా ఉంటాయి. వేపకాయలు చేదుగా ఉన్నా వేపకాయ చేదుగా ఉన్నా దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి. దానిలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. ఎన్నో విధాలు నయం చేస్తాయి. సరే ఓకేనా? కాదు కాదు, నేనే గొప్ప. సరే అబ్బా నాకేమైంది? నేనే గొప్ప అని మళ్ళీ చెప్పు. చెప్పు. నేనే గొప్ప అని. నేనే గొప్ప. ఏంటి నేను అస్సలు కూర్చోలేకపోతున్నానని చెప్పు ఈ డైలాగ్. మళ్ళీ మళ్ళీ ఏంటి అసలు నుంచోలేకపోతున్నాను. ఏమైంది? మామిడి చెట్టుకి ఏదో తెగులు సోకుంటది. చెప్పు. మామిడి చెట్టుకి ఏదో తెగులు సోకింది. వేపకాయలు తెచ్చి వేస్తాను. అది తీసుకొని వేపకాయలు తెచ్చు. ఇట్లా రా, పొడి చెయ్యి. ఇక్కడ వెయ్యి. పట్టుకో. ఇప్పటికి నా ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పటికి నా ఆరోగ్యం పుట్టుపడింది. మళ్ళీ సారీ చెప్పు. ఏమండి? ఏమండి చెప్పాలి, అడిగి తిరిగి చెప్పు. ఏమండి వేప చెట్టు కాదు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. తీపి జీవితం గొప్ప కాదు, ఆరోగ్యమే గొప్ప. మనలో మనకి క్షమాపణలు ఎందుకు? మనమందరం సమానమే. ఇంకా నుంచోండి. మనమందరం నాకు రండి. పాడు పాడు. ఆడుకుందాం, మనం పాడుకుందామని. ఆడుకుందాం, పాట పాడు. మనం ఆడుకుందాం, మనం పాడుకుందాం, అందరికీ సహాయం చేద్దాం. ఆడుకుందాం, అందరికీ సహాయం